నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, మనం ఇప్పుడు రీసెంట్గా నిఫ్టీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్, ఈ మూడు వచ్చి మనము వీక్లీ లెవెల్స్ లాంచ్ చేశాము. మీ అందరికీ తెలుసు. ఇది వచ్చి ఎట్లంటే మనం ఎవ్రీ వీకు మండే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో మనం ఇస్తాము. సమ్ టైమ్స్ మార్కెట్ అవర్స్లో కూడా మనం ఇస్తాం. డిపెండ్స్ అపాన్ దాని యొక్క ప్రభావం అది. ఎందుకంటే సమ్ టైమ్స్ మార్కెట్ అవర్స్లో ఇస్తాము, సమ్ టైమ్స్ మార్కెట్ అయిన తర్వాత ఇస్తాము. నెక్స్ట్ 4 days, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే మీరు ఎలా చేసుకోవచ్చు అనేది మనం చూద్దాము. మన లెవెల్స్ ఏంటి, అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి కొద్దిగా డిఫరెంట్గా వేసుకుందాము. ఇవన్నీ వచ్చి కాదు, ఫస్ట్ లెవెల్స్ వచ్చి ఫస్ట్ మనకు వచ్చి నిఫ్టీ అప్ సైడ్ వచ్చి 24,850 అండి. చూడండి, మనం బయింగ్ 24,850 అప్ సైడ్. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి 24,630. 24,630. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డౌన్కి వచ్చి మనము రెడ్ కలర్ వేసుకుందాము, అప్పుకి వచ్చి మనము బ్లూ కలర్ వేసుకుందాం. కరెక్ట్గా ఉంటుంది. యా, ఇప్పుడు అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి మనము ఒక ఎల్లో లైన్లో వేసుకుందాం. అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి మనము, లేదంటే బ్లూవే వేసుకుందాం, పర్వాలేదు. అప్ సైడ్ అంతా బ్లూవే కదా, ఆ బ్లూవే వేసేద్దాము. అప్ సైడ్ వచ్చి మనకి టార్గెట్స్ వచ్చి మనం వచ్చి మొత్తం ఒక 4 టార్గెట్స్ ఇస్తున్నాము. అప్ సైడ్ చూద్దాము. 24,910 ఫస్ట్ది. 24,910 ఇది ఫస్ట్ది. తర్వాత వచ్చి 25,039. 25,039. తర్వాత వచ్చి 25,111. 25,111. 119, సారీ, 119, రైట్. తర్వాత వచ్చి 25,249 అండి. 25,249. ఓకే. డౌన్ సైడ్ మనం వస్తే అప్పుడు చూసుకుందాము. ఫస్ట్ ఇది ఏం జరిగింది అనేది. అప్ సైడ్ మనం ఇది మన లెవెల్ వచ్చి 24,850 మన లెవెల్. అది ఫస్ట్. ఇది వీక్లీ కాబట్టి మనం ఏమంటున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 hour దానిపైన సస్టైన్ అయిందంటే 1 hour 24,850 పైన మనకి కానీ ట్రేడ్ అయిందంటే, మనం యాక్చువల్గా ఎన్ని గంటలకు ఇచ్చాము? 8వ తారీఖు 2:36 ఇచ్చాం. 2:36. ఓకే, చూడండి, 2:36 మనం ఇచ్చాము. అక్కడి నుంచి ఒక 1 hour అయినా సస్టైన్. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే ఏదైనా మన లెవెల్స్ అండి,
మనం ఇచ్చిన లెవెల్స్ ఈ ఏరియాలో బాగా ఒక 1 అవర్ సస్టైన్ అయింది. ఇక అక్కడ ఎవరి అంటే ఇది ఎట్లా అంటే మనం లెవెల్స్ ఇచ్చేస్తామండి. ఇక తర్వాత వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ ట్రేడింగ్ స్టైల్లో చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. దీనికి ఒక స్టైల్ అనేది లేదు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ ట్రేడింగ్ స్టైల్ అయినా చేసుకోవచ్చు. అది ఈ వీక్కి నెక్స్ట్ ఇప్పుడు మండే 8వ తారీఖు అండి. 8వ తారీఖు 2 గంటలకు ఇచ్చాము. సమ్ టైమ్స్ మార్కెట్ అయిన తర్వాత ఇస్తాం. ఈసారి మార్కెట్లోనే ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు మనము ఈ వీక్ లెవెల్స్ ఎక్కడి దాకా వచ్చింది అనేది మనం క్లియర్గా చూసుకుందాము. ఇరవై 5,039 తర్వాత వచ్చి 25,119 అండి. 25,119. ఆ తర్వాత 25,249 అండి. 25,249. ఓకే, ఈరోజు మనం లైవ్లోనే ఉన్నాము. లైవ్ చూసేద్దాము లెవెల్స్ కరెక్ట్గా ఎంతవరకు వచ్చిందని. ఇది వచ్చి 11వ తారీఖు. ఏదైనా మన ఇచ్చిన లెవెల్ అప్ సైడ్ పైనే ఉందండి. క్లియర్గా తెలిసిపోద్దండి ఈ వీక్ ఈ లెవెల్సే వెళ్తుంది, దానికి పైన వెళ్దు అనేది మీకు ముందుగానే తెలిసిపోతుంది. చూడండి ఎగ్జాక్ట్గా 25,039 అంటే 37 వచ్చింది. అది ఇప్పుడు ఇది ఈరోజు అండి 25,119. ఇంకొక లెవెల్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఫ్రైడే రోజు. ఫ్రైడేలోపు ఎట్టోగట్ట వచ్చేసారు. అది ఇది అండి. లైవ్ మార్కెట్లోనే ఉన్నాం మనం. చూద్దాము. ఇదండి ఇప్పుడు లైవ్ మార్కెటే జరుగుతుంది 3:14 అది ఇది వచ్చి నిఫ్టీ. తర్వాత మనకొచ్చి బ్యాంక్స్ సెన్సెక్స్ చూద్దాం నెక్స్ట్. సెన్సెక్స్ ఇదేలాగా మనం ఏం చేద్దామంటే బయింగ్ దేనిపైన అంటే 81,025 81,025 ఇది అప్ సైడ్ అండి. దీనిపైన కానీ సస్టైన్ అయిందంటే ఆ వీక్లో మనము అప్ సైడ్ వచ్చి ఎంత దూరం వెళ్తుంది అనేది చూద్దాము. అప్ సైడ్ టార్గెట్స్ వేసేస్తాను. అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి 81,216, 81,216. తర్వాత వచ్చి 81,603, 81,603. తర్వాత వచ్చి 81,842, 81,842. తర్వాత వచ్చి 82,229, 82. ఇదన్నీ అప్ సైడ్ టార్గెట్స్ అండి. 82,209 అండి అప్ సైడ్. ఓకే, చూద్దాం. మనం ఆ రోజు ఎగ్జాక్ట్గా 8వ తారీఖు 2 గంటల
మనం ఎప్పుడు ఇచ్చామంటే 2 గంటల 36 నిమిషాలకి ఇచ్చాము. చూద్దాం ఇది ఏం జరిగిందని. ఎందుకంటే ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీక్కి ఇక్కడ దాకా వెళ్తుంది అనేది మనము మండేనే ప్రిడిక్ట్ చేసేస్తాము. అది ఎక్కడి దాకా వెళ్ళుంది అనేది చూద్దాము. డౌన్ సైడ్ వేయలేదండి, ఎందుకంటే ఈ వీక్ అంతా అప్ సైడే ఉంది కదా. డౌన్ సైడ్ వాల్యూ కట్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ వేసుకోవచ్చు. డౌన్ సైడ్ కూడా ఏముంది, మన వాల్యూనే అసలు రాలేదు. డౌన్ సైడ్ వచ్చి వేస్తాను ఎందుకైనా. డౌన్ సైడ్ వచ్చి మనకి 80,395. 80,395 ఇది వచ్చి రెడ్ వేస్తాం. డౌన్ కూడా వేసాను, అసలు డౌన్ ఛాయలకే రాలేదు. తర్వాత 8వ తారీఖు 10వ తారీఖు అది చూడండి, ఎగ్జాక్ట్గా మన లెవెల్ అండి, అంతే. అక్కడికి వచ్చిన తర్వాత ఒక రెస్పెక్ట్ ఇస్తుంది మార్కెట్. అది తర్వాత ఏదైనా వన్స్ 81,025 క్రాస్ అయిన తర్వాత మార్కెట్ పైనే ఉంది. అది చూద్దాము ఈరోజు ఎన్ని పాయింట్లు వచ్చిందని. ఈరోజు మనం లైవ్లోనే ఉన్నామండి. చూడండి, ఇది కూడా వచ్చేసింది 81,842. దాదాపు 900 పాయింట్లు పెరిగిందండి మన బయింగ్కి. అది 950 పాయింట్ల దాకా పెరిగింది. ఇప్పుడు మనం లైవ్లోనే ఉన్నాము. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపించేస్తాను. ఇది సెన్సెక్స్ బయింగ్లోనే ఉంది. అంటే మన లెవెల్స్, ఈ వీక్ లెవెల్స్ ఆల్మోస్ట్ 3rd లెవెల్ దాకా కూడా వచ్చేసింది. ఫస్ట్ లెవెల్ బై చేసుకుంటే 3rd లెవెల్ దాకా కూడా వచ్చేసింది. అది తర్వాత వచ్చి ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ ఇద్దాము. బయింగ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 54,290 అండి. ఇది అప్ సైడు. డౌన్ సైడ్ వచ్చి మనం రెడ్లే వేద్దాము. డౌన్ సైడ్ వచ్చి ఎంతంటే వాల్యూస్ 53,940. 53,940. చూద్దాము. 53,940. ఓకే, ఇప్పుడు ఇది మనం అప్ సైడ్ కూడా వేయాలి కదా. అప్ సైడ్ ఒక 4 టార్గెట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడంటే 53,000 టార్గెట్లు ఉన్నాయి. వేసేద్దాం, క్లారిటీ అయిపోతుంది. అప్ సైడ్ వచ్చి 54,389. 54,389. ఓకే, ఇది అప్ సైడు. తర్వాత 54,599. 54,599 ఇది అప్ సైడు. తర్వాత వచ్చి 54,728. 54,729. 28. సరే, ఓకే, 28. తర్వాత వచ్చి లాస్ట్
54,938. 54,938. 38. ఓకే. సరే, చూద్దాం ఏం జరిగిందని. చూడండి, 54,290. డౌన్ సైడ్ కూడా రాలేదండి. అది వాళ్ళ స్టైల్ అండి, ఓన్ స్టైల్ అండి. మనం లెవెల్స్ వరకు ఇచ్చేస్తాము. లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, దానికోసమే వాళ్ళ కోసమే లాంచ్ చేశానండి. ఇక ఎందుకులే అని చెప్పి ఎవ్రీ వీక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లెవెల్స్ అది ఒకటి మార్కెట్ హౌస్లో ఇస్తాను మండే, లేదంటే మార్కెట్ హౌస్ అయిన తర్వాత ఇస్తాను. అది కరెక్ట్గా మన లెవెల్స్ రెస్పెక్ట్ ఇస్తుందండి. ఏంటంటే మార్కెట్ చాలామంది ఇక్కడికి వెళ్ళిపోద్దా అక్కడికి వెళ్ళిపోద్ది అంటారు కదా, అది మండేనే మనం డిసైడ్ చేసేయచ్చు. ఇదే లెవెల్స్, దీనికి మించి వెళ్దు అని మనకు తెలిసిపోద్ది. తెలిసిన తర్వాత ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు రెగ్యులర్గా ఎలా చేయాలో చేసుకుంటారు. ట్రేడింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అండి. ఎవరి స్టైల్కి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందులో లాభం సంపాదించడం అనేది ఇంపార్టెంట్. అది చూడండి, 11వ తారీఖు కూడా ఈ లెవెల్స్కి అయిపోయింది. అది 12వ తారీఖు ఈరోజు ఎగ్జాక్ట్గా అవి కూడా 54,847 వచ్చింది. లైవ్లోనే ఉన్నాము. టైం మార్కెట్ క్లోజ్ ఉంది, క్లోజింగ్ 3:23. అది లైవ్ క్లోజింగ్లోనే ఉండామండి. ఇదండి ఈ వీక్ ప్రివ్యూ. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ వీక్లీ లెవెల్స్ కూడా చెప్పేశాను ఏం జరిగిందని. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.